జై శ్రీమన్నారాయణ. భారతమాతకు జై, భూమాతకు జై, గోమాతకు జై. నా పేరు కొరిపిల్లి అప్పల స్వామి. గోకవరం మండలం ఎదురుపాక అనే గ్రామం, చిన్న పల్లెటూరు. నేను గత సుమారుగా 10 సంవత్సరాలు ఇంచుమించులో ఇక్కడ రాజమండ్రి నుండి గోకవరం వెళ్ళే దారిలో, రాజమండ్రికి సుమారు ఒక 26 కిలోమీటర్లో 10 సంవత్సరాల నుండి ఈ ఒక సేంద్రియ వ్యవసాయం చేయటం జరిగింది. దానికి కారణం, మేము ఇక్కడ కెమికల్తో వ్యవసాయం చేసేవాళ్ళం. సుమారుగా ఇక్కడికి వచ్చి మేము 30 సంవత్సరాలు ఇంచుమించులు అవుతుంది. వ్యవసాయం సేంద్రియ కెమికల్తో చేసేవాళ్ళం. కానీ ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ కూరగాయలు మా దగ్గర తెల్లారకుండా వచ్చి అన్ని రకాలు పండించేవాళ్ళం. మేము కూడా ఇక్కడ కూరగాయలు వారం 7 రోజుల్లో ప్రతిరోజు కూడా మా ఒక షెడ్యూల్ ఏంటంటే, ఒక రోజు తిన్న కూరగాయలు మరొక రోజు కూడా మార్చుకోవాలన్న ఆలోచనతో రోజుకో రకం వండుకోవడం జరిగేది. కేవలం అలాగే మరి ఇక్కడ కోతులు బెడద ఎక్కువైంది. అలాగే అందులో భాగం ఈ తర్వాత అలాగలా సేత్తు వ్యవసాయం కెమికల్తో. కానీ అది కూడా ఎంత చేసినా కొంత ఇబ్బందికరంగా ఉండేది. ప్రకృతి రీత్యా అవ్వచ్చు, రకరకాల కారణాల చేత అందరూ అలాగా తీసుకెళ్తుంటే మరి కెమికల్ వాడేవాళ్ళం. ఒకరోజు మందు కొట్టాం మేము, బెండ తోటకైతే వంగ తోటకైతే. కొట్టిన వెంటనే వర్షం పడింది, మందు పోతం జరిగింది. సర్లేని మళ్ళీ కొట్టాం. తర్వాత నేను ఒకరోజు ఆలోచించాను. నేను చూస్తే ఇంచుమించులో శనా వరకు 100కి 60-70% ప్రతి మనిషి అనారోగ్యం ఉన్నట్టు నాకు అనిపించింది. దానికి ఏంటి కారణమని ఆలోచిస్తే నాకు అప్పుడు అనిపించింది. మళ్ళీ ఒకరోజు చెప్పాను నేను ముందే, మందు కొట్టిన తర్వాత వర్షం పడితే మన వర్షం పడకపోతే ఇవాళ మనం మందు కొట్టో వర్షం పడింది పోయిందని బాధపడ్డాం. కాకపోతే ఈ మందు వర్షం పడకపోతే ఎక్కడికి వెళ్తుంది, ఏమైందని ఆ రోజు నేను అనుకున్న 60-70% అనారోగ్య కారణాలతో ఇది ఇలాగ రైతులు ఎలా చేస్తాం వల్ల దీనివల్ల ఒక కారణం ఏమని నాకు అనిపించింది. దానికి నాతో పాటు ఆలోచన విధానంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన రామకృష్ణ గారు, బండాడు, హైదరాబాద్, వారి కూడా ఈ వ్యవసాయం అంటే ఎక్కువ మక్కువ. దాంట్లో బాగా అనిపించింది, మనం ఈ కెమికల్ ఇలాగైనా లాస్ వస్తుంది, కెమికల్ లేకుండా ఈ ప్రకృతి వ్యవసాయం చేద్దాం. మనం ఈ ప్రకృతి వ్యవసాయం అన్నది కూడా కారణం గతంలో మన పెద్దలు చేసిందే, దానికి ఒక పేరు పెట్టారు. కానీ అప్పుడు పశువులు ఉండి అన్నీ కూడా సక్రంగా పండించేవారు. మరి వాళ్ళు చూస్తే ఎప్పుడు కూడా మా చిన్నప్పుడు చూస్తే ఎవరో కూడా ముసలవుతే కానీ సరిపోయేవారు కాదు. కానీ కారణం ఇప్పుడు వయసుతో నిమిత్తం అంగడ చనిపోవటం జరుగుతుంది, జుట్టు పడిపోవటం జరుగుతుంది, కాళ్ళు నొప్పులు వస్తడం జరుగుతుంది. అన్నిటికీ కారణం ఒక కెమికల్ వ్యవసాయం తెచ్చుకున్నాం మనం. అయితే ఆ రోజు తర్వాత నాకు అనిపించింది, మనం ఈ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయంలో దిగొచ్చు. దిగితే దానివల్ల మరి ఎంత రోగాలు వస్తాం కారణం అనిపించింది. కనీసం ముందు మనం మారదాం. భూమి, ఈ తల్లి భూదేవత తల్లి కంటనీరు పెడుతుంది. ఇప్పుడు కంటనీరు పెడుతుంది. ఆ కంటనీరు పెట్టకుండా ఉండాలంటే మనం ఈ కెమికల్ అలాగ తగ్గించుకుంటూ ప్రతి రైతులు కూడా దీన్ని ముందుకి మరి అలాగే మరి డిపార్ట్మెంట్ వారు కూడా కొన్ని పెడుతున్నారు దీని గురించి మీటింగ్లు గట్టానే. కానీ జిల్లాలో పెడుతున్నారు, ప్రతి జిల్లాలో మరి రాబోయేదానికి పెడతారో కూడాని. మరి దీన్ని దయించి ఒక ప్రతి మండలాన కూడా మరి దీన్ని పెడితే బాగుంటుందని నేను మరి అటు రాజకీయ నాయకులను, ఇటు కింద నుండి పై అధికారులను
అలాగే దీనికి సూచనలు ఇస్తూ మరి స్వామీజీలు ఎంతోమంది ఉంటారు, వాళ్ళ సలహాలు తీసుకుంటూ ముందుకు తీసుకెళ్తారని మనం ప్రభుత్వం ఏదో చేస్తుందని కాదు, మన ఆలోచన కూడా రైతులు అందరం కూడా పెట్టి ముందుకు పోతే ప్రతి ఏదైనా సరే రాష్ట్రం అన్నది పల్లె నుండి, గ్రామం నుండి, అలా మండలం నుండి, జిల్లా నుండి, అలాగే రాష్ట్రాలకు వెళ్తేనే అది పునాద. అలాగే పోలవరం అన్నది మరి విజన్ అని అలాగా అన్ని కార్యక్రమాలకు ఎలా పెట్టారో నేను కూడా అలాగే అంటున్నాను. మా రైతులు కూడా అందరూ కూడా సహకరిస్తూ ప్రతి రైతు బిడ్డ రాజు అవ్వాలంటే ఎలా అంటే మన ఆలోచనతో పాటు వాళ్ళ అధికారుల్ని అడుగుతూ నాయకుల్ని మనం బతిమాలి చెప్పుకుంటూ చేసుకుంటూ మనందరం కలిపి ముందుకెళ్తే స్వర్ణాంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల కంటే మన ఆంధ్రప్రదేశాన్ని, మన భారతదేశాన్ని చూసేటట్టు మంచి నాయకులు ఉన్నారు. కాబట్టి అందరం కలిసికట్టుగా ఆ దేవుడి ఆశీస్సులతో మరి దయించి మరి ఇటు నాయకులు అయితే అవ్వచ్చు, అందరూ కూడా సైంటిస్టులు అవ్వచ్చు, అందరూ కూడా మరి మన ఏరియాలోనే మన డబ్బులు పండించే వాళ్ళకి మన వాళ్ళకే వెళ్ళాలని ఆలోచనతో మీరు ఉండి మీరందరూ కూడా మాట్లాడుకొని అదే మన రైతులకు మన ఇక్కడే ప్రతి కాలంలో అన్ని పళ్ళు పండుతాయి ఇక్కడ. దాన్ని కూడా ఒక మీటింగ్ పెట్టి ఇవన్నీ పండించాలంటే కారణం ముందు నేను కోతులు బెడ తక్కువ ఉంది, ఆ కోతుల్ని ఏదో రకంగా నిర్మూలించాలి అంటే దానికి కూడా మరి కొంతమంది అధికారులు అవుతారు, ఎలాగైతే ఇటని చెప్పొచ్చు. మరి ఆ ఉండి స్థానంలో మనం వెళ్ళిపోయాం. మరి ఒక చిన్నోళ్ళకి కాలనీ అని ఒక ఇల్లు ఇస్తున్నారు గవర్నమెంట్ వారు. అలాగే వాటికి కూడా ఏదో ఒక అడవిలో ఏరియాలో ఒక సెక్యూరిటీ పెట్టి వాటికి కూడా మరి అడవిలో కూడా పళ్ళ వృక్షాలు లాంటి విత్తనాలు వేసి పండిస్తే మరి ప్రతి జీవరాశి మానవుడితో లింక్ పడి ఉంది. అంటే ఈ మానవుడు కూడా ఎన్నో జన్మలు ఎత్తితే కానీ మానవ జన్మ రాదని మనందరం మనం అన్ని జీవరాశుల్ని మన మీద ఆధారపడి మనమే పోషిస్తున్నాం వేళ. అందులో భాగంగా వాటిని కూడా ఎక్కడో దిక్కున పెట్టి వాటిని అక్కడ పెడితే రైతులు ప్రతి ఇంటి దగ్గర కూడా ఇవాళ గృహిణి ఆ ఇంటి దగ్గర ఆ రోజు కోసుకున్న కాయలు పండించుకుంటుంది. అంటే ఈ కోతులు బెడద లేకుండా ఉంటే ఆ ఇంటికాడ కూడా ఆవిడే అన్ని రకాలు. మరి అక్కడ కూడా మగవాడికి సహకారం ఇచ్చినట్టే గృహిణి ఏంటంటే మరి అక్కడే పండించుకుంటుంది, డబ్బులెట్టి కొనక్కలొద్దు, మంచి ఆహారం వస్తుంది, మంచి ఆరోగ్యం వస్తుంది, మంచి ఆలోచన వస్తుంది. మంచి ఆలోచన రాగోద్దేశాలు రాకుండా ప్రతి మానవుడు కూడా ఒక విధిగా కలిసి పోటాకి ప్రతి మనిషికి తిండే కారణం. ఆ తిండి ఎప్పుడైతే మంచి దొరికిందో మంచి ఆలోచనలు వచ్చి మనిషి ఆరోగ్యం మించిన ఇంకా ఆదాయం వేయలేదు. అలాంటిదే వచ్చినప్పుడు అలాంటిది మీరు కూడా రైతుల్ని సహకరించి ఇలాంటివన్నీ చూసి చేస్తారని. అలాగే ఇందులో భాగంలో మరి కొత్త వరకు అయితే రైతు గవర్నమెంట్ కూడా ఇప్పుడు సోలార్లని వచ్చినాయి. దాన్ని ఒక ప్రాజెక్ట్ కింద ఒక 100 ఎకరం 50 ఎకరం తీసుకొని దాని చుట్టూరు ఒక ప్రాజెక్ట్ కింద అలా పెట్టినా మరి వాటి దిక్కిరి పట్టుకొని వాటిని ఇంకో దిక్కిరి పెట్టిన మనిషి వ్యవసాయం ఇవన్నిటిని చేయకపోతే రాబోయే తరంలో వ్యవసాయం చేయరు. ఇవాళ కారణం కూడా దీనికి భాగం ముందే చెప్పాను నేను. ఈ కెమికల్ వాడతామంటే ఎక్కువగా రైతులు మానేస్తారు, కౌలు తీసుకుంటున్నారు రైతులు. మరి ఆ కౌలు తీసుకున్న వాళ్ళు పెట్టుబడి తీయాలి, రైతుకు మిగలాలి. ఆ మిగలాలంటే ఏదోటి ఎక్కువ పండించాలి. ఆ భాగమే ఆ ఎక్కువ పండితో భాగంలోనే మనుషులు భావితరాలు బతుకులు పోతున్నాయి. అందరూ హాస్పిటల్ పాలైపోతున్నారు. ఇలా తింటాం అలాగే వెళ్తాం, ఇలా తింటాం అలాగే వెళ్తాం. అదే ఒక సైన్ టైప్గా జరుగుతుంది. అది జరగకుండా ఉండాలంటే మరి ఇటు నాయకులు అది అధికారులు అందరూ కూడా కొంతమంది రైతుల్ని ఒక సమావేశం పెట్టి రౌండ్ టేబుల్ కింద పెట్టి ఏది బాగుంటుందో అన్ని సలహాలు తీసుకొని ముందుకెళ్తే బాగుంటుందని ఇప్పుడు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ నాయకుల్ని అందరినో కూడా మరి మంచి అధికారులు మరి ఎంతో బాగా చదువుకొని ఉన్నారో వాళ్ళ చదువుని మరి నాయకులు కూడా వాళ్ళ ఆలోచన తీసుకొని మీ ఆలోచన తీసుకొని అనుసంధానం చేసి మరి రైతుల్ని ముందుకు తీసుకెళ్తారని నేను మనసారా కోరుకుంటున్నాను.